నన్ను ఈ సమస్త సృష్టిలో ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి నా ఇష్ట దేవత అయినటువంటి కాళీమాత గాయత్రి మంత్రాన్ని మీ అందరికీ కూడా ఉపదేశం ఇవ్వబోతూ ఉన్నాను ఈ వీడియోలో. కాళీమాత మీ వెనకాల ఉంది అనంటే, మీకు ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా, ఆ ప్రాబ్లమ్ నుంచి బయట పడేసేది కాళీమాత ఉగ్ర రూపం. నేను ఏ విధంగా అయితే పలుకుతానో అదే విధంగా మీరు కూడా పలకండి. పలికిన తరువాత 9 రోజుల లోపు 12,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. 12,000 సార్లు కంప్లీట్ అయిపోయిందంటే రాబోవు 9 రోజుల్లో మీకు ఈ మంత్రం సిద్ధించినట్లే. నేను ఏ విధంగా అయితే ఉచ్చరిస్తానో అదే విధంగా మీరు కూడా పలకండి. మహాఘోరాయ విద్మహే శ్మశాన వాసిన్యై ధీమహి తన్నః కాళి ప్రచోదయాత్. స్నానం చేయాలా? చేయకూడదా? చికెన్ తినొచ్చా? తినకూడదా? ఎలాంటి నియమాలు పాటించాలి అని చాలామందికి సందేహాలు ఉండొచ్చు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని హ్యాండ్స్, లెగ్స్ శుభ్రపరుచుకొని మీరు నార్త్ సైడ్ ఫేస్ చేసుకొని చిన్ముద్ర వేసుకొని ఎన్నిసార్లయితే నేను మీకు చెప్పానో అన్ని సార్లు మీరు ఈ మంత్రోచ్చారణ చేయడం ద్వారా సిద్ధి పొందుతారు. తరువాత మీ ప్రొటెక్షన్ మొత్తం కాళీమాత చూసుకుంటారు. కాళీమాత బిడ్డలైపోతారు మీరందరూ కూడా. తదాస్తు.